ఇంకా సార్ ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు సార్? ప్రస్తుతం యువత మీరు చాలా జనరేషన్ చూసుంటారు. అవును. టీవీలు రాకముందు అంటే టీవీలు వచ్చిన తర్వాత, సెల్ రాకముందు, సెల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారండి. మరి అంటే సాంకేతికంగా మనం పెరిగిపోతున్నాయి. దీన్ని బట్టి అసలు ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? యూత్ చాలా బెటర్ ఉందండి. యూత్ చాలా క్లారిటీతో ఉన్నారు. యూత్కి ఏం తెలుసో ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్. బట్ యూత్ను కనుక వాడుకుంటే మన దేశము ప్రపంచంలో ఆల్రెడీ నెంబర్ 1కి వస్తుంది, నెంబర్ 1 అవుతుంది. ఓకే, కానీ యూత్కి ఏం కావాలో ప్రభుత్వాలకు తెలుసుకొని నడిస్తే అద్భుతంగా ఉంటుంది. తెలుసుకుంటున్నారు. ఎందుకోసం అంటే యూత్తో పెట్టుకుని ఏ ప్రభుత్వము, ఏ ప్రజలు, ఏ రాజకీయ నాయకులు బతకలేదు. కాబట్టి యూత్కు అనుకూలంగా నడుస్తూ ఉంటారు. యూత్ ఆర్ గోల్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70% యూత్. ఇంకో 30% వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఏం ఐడియా లేదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, అమ్మ నాన్న కూడా తెలియదు. దాంతో ఏమవుతుందంటే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని తగ్గట్టు ఫ్రీ బీస్, ఏవైతే ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు రావడం వల్ల, అన్ని ఫ్రీగా రావడం వల్ల ఇది ఇంతే కదా లైఫ్ అనుకుంటున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు మారుతున్నారు, ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళు మారుతున్నారు. మేము ఒకసారి సిద్దిపేట ఏరియాలో కొద్దిగా ఇంటీరియర్కి వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీతో నేను కొన్ని రోజులు తిరిగి పని, అంటే పొలిటికల్లో చేరలేదు, వాళ్ళని ఒక పరిశీలకునిగా పంపిస్తే అక్కడ ఊర్లో ఎన్ని చూశాను. ప్రతి ఊర్లో చెట్టు కింద ఆ సగం నెక్కర్లు, ఓకే 3/4 నెక్కర్లు, చినిగిపోయిన పాయింట్లు బిచ్చపోలలాగా ఓకే వేసుకొని, ఈ జుట్లు అలా వేసుకొని అన్ని తిరుగుతున్న వాళ్ళు కనిపించారు. అదే ఊర్లో నుంచి హైదరాబాద్ లో రాణించిన వాళ్ళు కనిపించారు. అదే ఊర్లో ఖాళీగా ఉండకుండా చిన్న పోల్ట్రీ పెట్టుకున్న వాళ్ళు, ఏదో మన పశువులు కొని దాన్ని కాపాడే వాళ్ళు, అదే రకంగా మనం పాల వ్యాపారం చేసేవాళ్ళు, ఇన్ని రకాలు కూడా కనిపించారు. కొంతమంది కూరగాయలు ఊర్లో కూరగాయలు పంపించి, ఫ్లవర్స్ అంటే పూల తోటలు పండించి సిటీకి పంపిస్తే సంపాదించే వాళ్ళు కనిపించారు, వేస్ట్ వాళ్ళు కనిపించారు. అంటే అర్థం ఏంటంటే అందరూ ఒక రకం కాదు. యూత్ ఆర్ టార్గెట్ ఓరియంటెడ్. యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు. కాబట్టి యూత్కి మనకి ఏం కావాలో అందించగలగాలి. ఇది సెల్ ఫోన్కి ముందు, సెల్ ఫోన్ తర్వాత, టీవీకి ముందు, టీవీ తర్వాత. టీవీ అనేది చూడడం ఆల్మోస్ట్ మానేశారండి. పేపర్ చదవడం అయితే ఎప్పుడో మర్చిపోయారు. బుక్స్ చదవడం అసలు లేదు, మర్చిపోయారు. ఎందుకంటే నేను బుక్స్ రాయడం మానేశాను. ఎందుకు మానేశాను? చదవట్లేదు కాబట్టి, కొనట్లేదు కాబట్టి, అది దగ్గర మిగిలిపోతున్నాయి. అందుకని నేను కూడా యూట్యూబ్కి వచ్చేసాను, నేను కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసాను, నేను కూడా ఫేస్బుక్ వచ్చేసాను, నేను కూడా వాళ్ళకి కావాల్సింది వచ్చేసాను. కాబట్టి నేను రంగంలో ఉన్నాను. నాతో పాటు వ్యక్తిత్వ వికాస రంగంలో ఎంతో మంది ఉన్నా, కొంతమంది కొట్టుకుపోయారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు అలా బుక్స్ లోపలే ఉన్నారు. దే హావ్ నాట్ అవుట్డేట్ అయిపోయారు. అప్డేట్ కాకుంటే అవుట్ అయిపోతాం. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మనం వెళ్ళాలి. ఇప్పుడు నా వీడియోలు ఎందుకు పాపులర్ అంటే, వాళ్ళకి కావాల్సింది, మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ప్రకారము, వాళ్ళ యాసలో, వాళ్ళ భాషలో వాళ్ళకి కావాల్సింది నవ్వుతూ నవ్విస్తూ, ఇలా చూడండి, నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళకి ఏం కావాలో ఇస్తుంటాను. అంటే అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారండి. ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎంప్లాయీగా ఉన్నావు, ఎంత వస్తుంది నీకు శాలరీ? 20,000 వస్తుందా, 30,000 వస్తుందా, 40,000 వస్తుందా, 50,000 వస్తుందా? 50,000 నీ పెద్ద శాలరీ అనుకుందాం, నీ బతుకింతేనా అంటా నేను. 50,000 ఇంటూ 12 నెలలు అంటే 6 లక్షలు. 6 లక్షలు నెట్ వచ్చింది అనుకోండి. ఒక 30 ఏళ్ళు పనిచేస్తే 1,80,00,000. అంటే నీ లైఫ్ మొత్తం 1,80,00,000. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదే, మళ్ళీ నీ బతికింతేనా అని ఆ రకంగా యుద్ధం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, నీకు తోచిన పని చేయి, ఒక దగ్గర పని చేయకు. ఎంప్లాయీ అంటే నా దృష్టిలో బానిస. ఎంప్లాయీ అంటే ఒక పెద్ద, నీ మైండ్ అంతా గ్రాప్ చేసి పడేశారు. 400 ఏళ్ళు బ్రిటిష్ వాడు, అంతకుముందు మొఘల్స్ పాలించి వాళ్ళని బానిసలుగా మార్చేశారు. జాబ్ ఇచ్చే విధంగా తయారు చేయమని యూత్ చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ ఈజీ అండి, అనుకుంటే చేయొచ్చు. కాకుండా ఏంటంటే ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు, బిజినెస్ చేస్తా అంటే, ఇంకేం చేస్తా అంటే ఒప్పుకోరు. జాబ్ చేయరా, నువ్వు చదువుకున్నావు, జాబ్ చేయరా. జాబ్ చేయకుంటే పిల్లనేరు. అవునండి, ఈ రోజుల్లో అది కూడా చూస్తాం. అదొకటి ఎవడు అమ్మాయిని ఆడు, నీకు ఉద్యోగం లేదా అంటారు. అరే ఉద్యోగం అనేది కూలివాడు అండి, జీతగాడండి, ఎంప్లాయ్ అండి, ఉద్యోగం అండి. మంచి భాషలో ఉద్యోగాలు ఇచ్చేవాడుగా తయారవ్వాలి. అలా కావాలంటే ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్ మారాలి. ఫస్ట్ పేరెంట్స్. రెండో మారాల్సింది టీచర్స్. ఎంకరేజ్
ఎంకరేజ్మెంట్. మూడోది మారాల్సింది ప్రభుత్వం ఏం చేసి తెలుసా, వీళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు, వాళ్ళకి ఉచిత పథకాలు అవే ఇస్తారు. సార్ మాకు ఉపాధి కావాలో ఉపాధి ఇస్తారు. ఓకే, ప్రభుత్వం నడిపించేది ఎవరు? పొలిటీషియన్స్ అంటే ఎవరు? వాళ్ళు మళ్ళీ పార్టీలో వచ్చేవాళ్ళు, ఓట్లు కావాల్సి, ఓట్లు ఎవరికి కావాలి? ప్రజలు కోరుకునే వాళ్ళు. కాబట్టి నేను పొలిటీషియన్స్ కూడా తప్పట్టను. తప్పెవరు పడతాను? ప్రజలది. ఆ ప్రజలు అంటే ఎవరు? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రుల పిల్లల్ని నీ కాళ్ళపైన నువ్వు నిలబడే విధంగా చెయ్యి, అప్పుడు ఎంత బాగుంటుంది. ధైర్యంగా పెంచు, భయంతో పెంచకు. 4 విషయాలు 4 దెబ్బలు తిన్నా సరే, నువ్వు ఒక దెబ్బ కొట్టినా సరే ప్రిపేర్గా, నిన్ను అవమానాలు అన్నప్పుడు దాన్ని అంగీకరించు అని చిన్నప్పుడు నుంచి నేర్పిస్తే ఆత్మహత్యలు ఎందుకు అవుతాయండి? ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని ఘోరాలు, ఇవన్నీ కావడానికి కారణం ఏంటంటే ప్రాపర్ పేరెంటింగ్ లేదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు మన చేతుల నుంచి వెళ్ళిపోయారు. కారణం ఏంది? 2019 వరకు కొద్దిగా విన్నారు. ఎప్పుడైతే కరోనా లాక్డౌన్ వచ్చిందో మనమే ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టాం. నాన్న చదువుకోరా అంటే వాడు చదివేంటో కానీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా ఓకే, దాన్ని మనము అడ్డుకునేది, ఆపగలిగేది మన పేరెంట్స్ మాత్రమే. ఇంకెవ్వరు కాదండి. 70% తప్పు పేరెంట్స్. ఓకే, పేరెంట్స్. ఫోన్ ఇప్పించేది ఎవరు? పేరెంట్సే. అందులో స్మార్ట్ ఫోన్ ఇప్పించేది ఎవరు? పేరెంట్సే. దాని డాటా వేసేది ఎవరు? పేరెంట్సే. ఇంట్లో వైఫై పెట్టేది ఎవరు? పేరెంట్సే. తండ్రి కన్నా కొడుకు ఫోన్ చాలా అప్డేట్ ఉంటుంది. ఎందుకంత ఇప్పించాలని అవసరం లేదు కదా. ఓకే, ఒకవేళ ఫోన్ ఇప్పించారనుకోండి, దాంట్లో ఎన్ని లాక్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోరు. ఫోను మీ అబ్బాయి ఫోను, మీ అమ్మాయి ఫోను కనీసం అన్లాకింగ్ మీకు తెలుసా? అంటే మీ అబ్బాయి ఏం చేస్తుండో మీకు తెలియదు కదా. కాబట్టి ఈ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు చాలా వరకు యూత్ కొంతమంది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారు, కొంతమంది రైట్ ట్రాక్లో వెళ్ళిపోయారు. రైట్ ట్రాక్లో వెళ్ళిపోయిన వాళ్ళు మీరు చెప్పిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఫ్యూచర్లో దుర్గాప్రసాద్ గారు మీరేం ఆలోచిస్తున్నారో కూడా కనిపెట్టేది ఏఐ. చెప్పగలరు. అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, నా మనసులో ఏముందో మీరు ఏ ఈజ్ ఎ పాసిబుల్. ఏ నుంచి పాసిబుల్. ఆల్రెడీ అమెరికాలో ఇన్వెన్షన్స్ అయినాయి, దాని మీద టెస్ట్లు జరిగాయి, మనము యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో మనము ఏమైతామో మనకే తెలియదు. యుద్ధాలు జరగబోతున్నాయి ఏఐతోనే. ఓకే, మంచి జరగబోతుంది ఏఐతోనే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో జరగబోతుందని కాదు, ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలి. నేను 62 ఏళ్ళ వయసు అండి. నేను 3 నెలలు అయ్యానండి ఏఐ మీద నేను పట్టు సాధించడం మొదలుపెట్టి. 3 months నుంచి ఎవ్రీడే 9 PM, ఆఫ్టర్ 9 తర్వాత 1.5 hour నేను మళ్ళీ ఇదే యూట్యూబ్ వాడుకొని, ఇదే వెబ్సైట్లు వాడుకొని, దాని వీడియోలు చూస్తూ నేను నేర్చుకుంటున్నాను. ప్రజెంట్లీ నేను ఏ ద్వారా వీడియోలు తయారు చేయగలను, ఏ ద్వారా పాటలు రాయగలను, ఏ ద్వారా పాటలు పాటించగలను, ఏ ద్వారా మ్యూజిక్ కూడా కొట్టించగలను. ఓకే, ఇప్పుడు మీరు 4 words ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ లేదు కానీ నేను 4 words తో పాట రాసేస్తాను. నేను నాకు తెలియడం లేదు అది. పాట రాసి పాటను పాడమంటే అదే పాట పడుతుంది. పాట పాడంగా మ్యూజిక్ కూడా తీస్తుంది. మ్యూజిక్ చేత వీడియో కూడా చేసేస్తుంది. ఇంకేందండి ఫ్యూచర్ లో మ్యూజిక్ దగ్గరలేదు. యాంకర్లు వచ్చేసారు ఆల్రెడీ. మనం 4-6 క్వశ్చన్లు చేసామనుకోండి, బ్యూటిఫుల్ గా ఒక యాంకర్ మనం ముందు కూర్చుంటారు, మనం మాట్లాడుతూ ఉంటారు. అంటే వర్చువల్ గా మనకేం కనపడరు, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి దాంతోనే ఏఐ మీద పట్టు సాధించండి. దానికోసం టెక్నికల్గా యూత్ టెక్నికల్ నేర్చుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. ఇదే మొబైల్ నిన్ను వాడుకుంటుంది, మొబైల్ నిన్ను వాడుకో. మొబైల్ నిన్ను వాడుకుంటుంది, మొబైల్ నువ్వు వాడుకో. అది నీ మైండ్ నువ్వు వాడుకో, లేకుంటే నీ మైండ్ నేను వాడుకుంటుంది. ఓకే, నీ మైండ్ నువ్వు వాడుకోకుండా ఇంకో మైండ్ నేను వాడుకుంటాడు. మన మాట మనం వాడుకోవాలి, మన మాట మనం వాడుకుంటే మాట మనం వాడుకుంటాడు. నన్ను నేను వాడుకోవాలి, లేకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. దాని అర్థం ఏంది? వీ నీడ్ టు యూజ్. ఈ భగవంతుడు ఇంత అద్భుతమైన శరీరం, ఇంత అద్భుతమైన అన్ని ఇచ్చాడు కదా, కొన్ని కోట్లాది రూపాయల వర్త్, కోట్లు. చిన్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోట్లు ఇస్తున్నారట. ఓకే, మన అటువంటిప్పుడు ఇన్ని వందలాది కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఉంటే నీ లైఫ్ మొత్తం 1,60,00,000 కాదు కదా. అంటే యువర్ రాంగ్ ట్రాక్లో ఉన్నారు. రైట్ ట్రాక్లో రావాలంటే రికగ్నైజ్ చేసుకొని వెళ్తే, ముందుకెళ్తే యూత్ బాగుంటుందండి. యూత్ను తప్పు పట్టండి. యూత్ ఆర్ ఇన్ రైట్ ట్రాక్. వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరు. అందుకోసం మేము ఆ ఇంపాక్ట్ ప్రోగ్రామ్లకు వేలాది మంది ఎందుకు వస్తారండి? వేలాది మంది వస్తారు. అది కూడా రోజు మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు క్లాసులు చెప్తాము. క్లాస్ ఉండేది. ఇది హరికథ కాదు, బుర్రకథ కాదు, సినిమా కాదు. సినిమా 3 గంటలకే ఒక బ్రేక్ ఉంటుంది. మేము వితౌట్ బ్రేక్ చెప్తుంటాం. నో బ్రేక్, 9 to 9. బయట భోజనం పెడతా తినేసిరా అంటే కానీ మేము భోజనం కూడా బ్రేక్ ఇవ్వము. ఎందుకు వస్తున్నారు ఇంతమంది? కాబట్టి వాళ్ళకి ఏదో దొరుకుతుంది కాబట్టి వస్తున్నారు. కాబట్టి మనం అనుకుంటే చేయొచ్చు అండి. యూత్ ఆర్ బెస్ట్. అయితే కొద్దిగా చెడు మార్కులు అంటే ఇప్పుడు డ్రగ్స్ అని కొద్దిగా డ్రగ్స్ ఒకటి వచ్చినాయండి. అవునండి, డ్రగ్స్ కానీ మద్యం కానీ కొద్దిగా బానిసలు అయినట్టుగా అనిపిస్తుంది.
మద్యం వేరు, డ్రగ్స్ వేరు అండి. మద్యం ఈజ్ లీగల్లీ అలౌడ్ బై గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ లీగల్గా అలౌ చేసేది కాబట్టి మద్యం నువ్వు తాగు, నిన్ను మద్యం తాగొద్దు. ఓకే ఓకే ఓకే. మద్యం ఈయన తాగొచ్చు కానీ మద్యం ఇతను తాగకూడదు. మద్యం ఏమంటారు మా తెలంగాణలో? మందు అంటారు. మందులాగా తాగాలి. అది కాఫ్ వచ్చింది అనుకోండి వేసేది మందు అంతే. దాని మందు అంటే డాక్టర్ కూడా చెప్పారు 20 ml 15 ml 30 ml తాగొచ్చాను. 30 ml అండి, 30 ml ఏమన్నా చోదపడి కొన్ని వీడియోలు విన్నా నేను. ఓకే, కాబట్టి అదే అని మనం తాగితే, నేను తాగమని చెప్పట్లేదు, దానికి బానిస కావద్దు. అది బానిస కావద్దు. ఇక డ్రగ్స్ అనరా జీవితమే నాశనం, జీవితం నాశనము. నీ కంట్రోల్ నీకు ఉండదు, నీ మైండ్ కంట్రోల్ ఉండదు, నీ బాడీ కంట్రోల్ ఉండదు. మద్యం తాగమని చెప్పట్లేను. ఎప్పుడైతే గవర్నమెంట్ బ్యాన్ చేస్తుందో బ్యాన్ చేయి. ఓకే, యూ ఎంజాయ్ బట్ దట్ నాట్ షుడ్ బి ఎంజాయ్ యూ. నా మాట విని ఎంకరేజ్ చేసి మొదలు పెట్టద్దు. ఓకే, కాబట్టి లేకపోయినా పర్వాలేదు, అదే చేసి అవసరం లేదు, అవసరం లేదు. అంటే అది లీగల్ గా అలౌడ్ ఉంది కదా, లీగల్ గా అలౌడ్ ఉంది కదా. సో మద్యము డ్రగ్స్ కలిపారు కాబట్టి చెప్తున్నాం, మద్యం వేరు డ్రగ్స్ వేరు. ఓకే, డ్రగ్స్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరిశిక్ష విధించాల్సిందే. డ్రగ్స్ అమ్మిన వానికి ఉరిశిక్షనే స్టేట్. ఎందుకోసం అంటే ఎన్నో కాపురాలు కోల్పోతున్నాయి, ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోతే వాళ్ళ ఆస్తి మొత్తం హారతి కర్పూరం లాగా మొత్తం ఆరిపోతుంది. వాడి బాడీ ఖరాబ్ అవుతుంది, వాడి శరీరం ఖరాబ్ అయిపోతుంది, పిచ్చోలు అయిపోతున్నారు. తద్వారా ఆ మందు కోసము, ఆ డ్రగ్స్ కోసము ఎంతోమందిని పీడిస్తున్నారు. అమ్మాయిలు అయితే ఇంకా రకరకాలు చేస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ అనే దానికి నేను 100% వ్యతిరేకం. యూత్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న యూత్, దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. డ్రగ్స్ అనేది నీకు ఎవరైతే అలవాటు చేస్తాడో వాడు నేను తర్వాత నేను బానిసగా మార్చుకోబోతున్నాడు. వానికి బానిస అవుతారు మీరు. ఎందుకు? నువ్వు నీకు డ్రగ్ కావాలంటే నువ్వు బంగారం తెస్తావా, ఇల్లు తెలుస్తావా, నువ్వు చంపేసి వస్తావా, ఇలా కూడా దాన్ని చేస్తారు. కాబట్టి డ్రగ్స్ కు దగ్గరికి పోద్దండి. డ్రగ్స్ అమ్మే వాళ్ళను ఉరిశిక్ష తీయండి, ఉరిశిక్ష కాకుండా కాల్చిపడేయండి. నాకు అది చట్టాల ప్రకారం నాకు తెలియదు కాబట్టి చట్ట ప్రకారం ఏదైనా చేయండి. ఎందుకోసం? దట్స్ నాట్ కరెక్ట్. అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, వాడుతున్న వాళ్ళని కానీ, అలవాటు చేసే వాళ్ళని కానీ సమాజాన్ని దూరం పెట్టి వారికి తెలియక ఎవరికైనా అలవాటు అయితే మాత్రం వాళ్ళకు చాలా థెరపీ సెంటర్స్ ఉన్నాయండి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, అలా పంపించి వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు. అది రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించేసి 6 నెలలు 5 నెలల్లో సెట్ అవుతారు. చాలా కష్టం సెట్ అవుతారు.